హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఎండాకాలంలో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఇది అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటారు, కానీ నేను మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, నేను ఎండుమిర్చితో చేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 8 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి నచ్చకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయిన తర్వాత తీసేసి ఒక మిక్సీ బౌల్లో వేసేసుకోండి. ఎండుమిర్చితో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట. ఇప్పుడు ముందుగా కొద్దిగా జీలకర్ర, ఇందులో పచ్చెనపప్పు అయినా వేసుకోవచ్చు. నేను మినపప్పుతో చేస్తాను అనమాట. ఒక 2 స్పూన్ల మినపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి కొబ్బరి 1 కప్పు, నెక్స్ట్ అరకప్పు మామిడి ముక్కలు తీసుకోవాలి. పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు అయితేనే అరకప్పు సరిపోతాయండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసి ఒకసారి కలిపేసుకొని మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి. కొద్ది వేడి చల్లారాక మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, నేను ఒక ఎల్లుల్లి రబ్బలు ఒక 5-6 తీసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ ఆపి మిక్సీ పట్టుకుంటే మన రోట్లో ఎలా అయితే రుబ్బుతామో గట్టిగా అలా వస్తుందండి. చూడండి, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ రోటి పచ్చడిలాగే ఉంటుంది. అలా ఆపి రుబ్బడం వల్ల ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం అంతా బౌల్లో వేసేసుకోవాలి. అంతేనండి. మామిడికాయ పులుపు ఎక్కువ కావాలనుకున్న వరకు కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు తాలింపు వేసేసుకోవడం. పోపులు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కలిపి పోపు వేసేసాను. అంతేనండి. ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పచ్చడి అనేది వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.